నీ జీవితం అనే బల్ల మీద దేవుడు 3 పేపర్లు పెట్టాడు. మడత వేసినటువంటి 3 పేపర్లు పెట్టాడు. ఒకటి నిన్నటిది, ఒకటి నేటిది, ఒకటి రేపటిది. స్తోత్రం. 3 ఉన్నాయి పేపర్లు, మడత పెట్టి కనపడకుండా, లోపల ఏముందో కనపడకుండా 3 ఉన్నాయి. ఒకటి నిన్నటిది, ఒకటి ఈరోజుది, ఒకటి రేపటిది. నిన్నటి పేపర్ని ముట్టొద్దు, ఆల్రెడీ నిన్న చూసేసావు నువ్వు. మళ్ళీ నిన్నటి దలిపోసుకుంటే ప్రయోజనం ఏముంది? ఏమన్నా తిరిగి నువ్వు మార్చగలవా నిన్నట్లోకి ప్రవేశించి? కొంతమంది బతుకుతారు నిన్నలో. అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది. అసలు అప్పుడే తేడా పడ్డాను. అసలు అప్పుడు నాకు ఏం దయ్యం పట్టిందో ఏమో, నాకు అసలు అప్పుడు అట్లా చేశాను నేను. అసలు అప్పుడు అలా చేయకుండా ఉంటే, ఒరే సోది ముఖమా, నువ్వేమన్నా పోయి అప్పట్లోకి పోయి ఏమన్నా మారుస్తావా? చెప్పు, మారుస్తావా? మరి ఎందుకు పద్దాకలు అప్పుడు ఎర్రముఖం వేసుకుని పద్దాకలు అప్పుడు అని నిన్నంలో బతుకుతావు అంటున్నాడు దేవుడు. నేను కాదమ్మో, దేవుడు అంటున్నాడు. పద్దాకల నిన్నల్లో బతుకుతావు ఎందుకు? అప్పుడు అని అయిపోయింది, తీసే. ఓకేనా? కాబట్టి నిన్నటి పేపర్ని ముడతావా? అయిపోయా, చూసేసావు నువ్వు. ఇంకేంది దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూసేది? మరి రేపటి పేపర్ని ఓపెన్ చేస్తావా? అది రేపటికి దాచిపెట్టింది, మరి ఇప్పుడే ఎందుకు తపన? కొంతమందికి ఇదొక దరిద్రం. కొంతమంది నిన్నల్లో బతికితే కొంతమంది రేపుల్లో బతుకుతుంటారు. ఇప్పటికి బాగానే ఉంది కానీ రేపటికి ఎట్నో. ఇప్పటికి పర్వాలేదయ్యా, బాగానే ఉంది కానీ, ఓరిని గాని జల్లంగుండా పద్దాగలికి గాని. ఇప్పటికి బాగానే ఉంది కానీ రేపటికి ఎట్టనో. అరే రేపు పోయినప్పుడు రేపు పేపర్ ఓపెన్ చేయి. నువ్వు ఈ రోజులో ఉండి రేపటి పేపర్ ఇప్పుకొని గుండె పగిలి చేస్తావే. అవునా? రేపు పేపరు రేపు ఇప్పుదు కానీ అది విప్పినప్పుడు నిన్న నీ పక్కన ఉన్నవాడు, ఈరోజు నీ పక్కన ఉన్నవాడు రేపు కూడా నీ పక్కన నిలబడతాడు. ఏమన్నా ముసలోడు అయిపోతాడా? ఏమమ్మా, నువ్వు అవుతావేమో జుట్టంతా తెల్లగా నరిసిపోయి ముసలమ్మవే. ఆయన జుట్టు కాకపక్షములో కృష్ణవర్ణములు అన్నాడు. ఆయన నిత్య నూతనుడు. అర్థమైందా? మా నాన్న ముసలోడు అయిపోతున్నాడు, ఇంకా నన్ను ఎవరు ఆదుకుంటారు, నాకు దిక్కెవరు? మా నాన్న ముసలోడు అయిపోతున్నాడు, మా నాన్న పోతాడిక, నాకు దిక్కెవరు అని ఏడవటానికి ఈ నాన్న పోయే నాన్న అయింది. పోతే నువ్వు పోవటమేగా నా నాన్న దగ్గరికి, ఆ నాన్న బాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను పెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. అసలు నువ్వు వచ్చినటువంటి ప్రయాణంలో, నువ్వు వచ్చిన బాధల్లో అసలు ఇప్పటిదాకా నువ్వు బతికున్నావంటేనే రికార్డ్ బ్రేక్. ఎప్పుడు అయిపోవాల్సింది. కానీ ఎట్ట బతికా? ఎట్లా తప్పించుకున్నావు? ఇన్ని సంవత్సరాల మనుగడ ఎట్ట సాగింది? అసలు అంత కఠినమైన పరిస్థితుల్లోంచి ఎలా బయటపడ్డావు? నీ కనబడకుండా నీ పక్కనే ఉండి అన్నిట్లో నుంచి నిన్ను చంకనెత్తుకొని తెచ్చింది ఆయన. ఇంతకాలం కాచినవాడు రేపు గాయడా? మరి ఎందుకు దడ? రేపటి పేపర్ ఇయ్యాలే ఓపెన్ చేసుకొని అనవసరంగా ఆర్టిస్ట్ రోగులు తెచ్చుకోవటం అనవసరం కదా. ఏదో ఆరోగ్యరీత్యా వస్తే అది వేరే సంగతి, కానీ దడ ఆయాసం పెంచుకొని ఆర్టిస్ట్ రోగులు అంటే కొంతమంది దడపడి తెచ్చుకుంటారు. అదే వేస్ట్ కదా. ప్రకృతి సిద్ధంగా వస్తే రాని చేయగలిగింది ఏమి లేదులే, కానీ దిగులేసుకొని తెచ్చుకోవద్దు. నిన్నటి పేపర్ జోలికి, రేపటి పేపర్ జోలికి. అది ఎప్పుడు? రేపటిది పెద్దగా చెప్పు, మళ్ళీ గట్టి చెప్పు. ఏంటిది? రేపా? రేపటిది రేపే. మరి ఎప్పుడు పేపర్ చూసుకోవాలి? అదయ్యా, ఈరోజు పేపర్ నీ ముందుంచాడు కనుక దాన్ని విప్పు, అంతవరకే. ఈరోజు ఏందో చూడు, నిన్నట్లోకి వెళ్ళవాకు.
నిన్న మంచి జరిగిందా చెడ్డు జరిగిందో దాన్ని నువ్వు మార్చలేవు. అర్థమైందా? రేపటి భవిష్యత్తును నీ కోసం సిద్ధపరిచిన దేవుడు ఉన్నాడు. అదొక్కటి నమ్మి బతుకు, అదొక్కటి నమ్మి బ్రతుకు.